తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. కీర్తనాకారుడు ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లించేదనో అంటున్నాడు. అవును కదా, ఆయనకి ఉపకారాలు చేశాడు దేవుడు. ఏం చెల్లించగలను నేను? ఏం చెల్లించి నిన్ను మహిమపరచగలను? ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకొనగలను అనే ఉద్దేశంతో ఏమి చెల్లించగలను అని అడుగుతున్నాడు. మనం కూడా దేవుడు మనకు ఎంతోగానో ప్రేమించాడు. ఈ సంవత్సరాది నుండి ఇప్పటి వరకు ఆయన కృపాక్షేమములు సన్నిధి మనకు తోడుగా ఉంచి కాపాడారు. ఆయన రెక్కల నీడన మనల్ని భద్రపరిచారు. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన రెక్కల నీడన మనకి ఆశ్రయంనిచ్చి, ఆరోగ్యంనిచ్చి, కాపుదలనిచ్చి మనల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి మనము కూడా దావీదు మహారాజు వల్ల ఏమి చెల్లించగలను నేను? ఏమి చెల్లించి నేను మహిమపరచగలను అనే ఉద్దేశంతో మనము కూడా ఏమి చెల్లించగలమో అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు అన్నిటికంటే మనము చెల్లించేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ దావీదు మహారాజు ఏమంటున్నాడు? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. అదే మనం చేయవలసింది కూడా. మనము కూడా ఆయన రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు మన యందు దేవుడు సంతోషించేవాడు అన్నాడు. మన యందు దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం అంతకంటే దేవుడు మన యందు కోరుకునేది ఏమీ లేదు. మన ధనధాన్యాలు, వస్తు వాహనాలు ఇవేమీ దేవునికి అక్కర్లేదు. మనం రక్షణలో ఉండే ఆయన సంతోషిస్తారు. మన రక్షణ పాత్రని చేత పట్టుకొని ఆయన నామమున ప్రార్థన చేసినట్లయితే దావీదు మహారాజు వల్లే దేవుడు మన యందు కూడా సంతోషించి ఇక ముందు కాలంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా మొక్కుబడులు చెల్లించేదను, ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులను చెల్లించేదను అంటున్నాడు. ప్రజలందరి ఎదుట మనము ఆయన ఘనపరచాలి. ప్రజలందరి ఎదుట మనము ఆయనను కీర్తించాలి. ప్రజలందరి ఎదుట ఆయన చేసిన మేళ్లను ప్రచురం చేయాలి. అప్పుడు రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రజలందరి ఎదుట దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మన యందు కూడా దావీదు మహారాజు యొక్క ప్రార్థన విని ఆయన ఎలా అంగీకరించారో మన యందు కూడా దేవుడు ఆనందించి మన ప్రార్థనలు విని ఇక ముందు కూడా ఆ విధముగా కొనసాగే భాగ్యము కలుగు చేస్తాడు. ఆ రక్షణాందంలో జీవించే భాగ్యము కలుగు చేస్తాడు. ఆ వృద్ధిని మనకు కలుగు చేస్తాడు. ఆ ఆశీర్వాదాలను మనకు కలుగు చేస్తాడు. రాబో నూతన సంవత్సరం అంతట్లో ఆయన కృప మనకి తోడుగా ఉంచుతాడు. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు, ఈ సంవత్సరం మనకు చేసిన మేళ్లను గురించి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించినప్పుడు, ప్రజలందరి ఎదుట ఆయనను స్తుతి చెల్లించినప్పుడు, ఆయనకి సాక్షిగా నిలబడినప్పుడు మన యందు ఆనందిస్తాడు. రాబో కాలం అంతా మనకి క్షేమంగా, సౌఖ్యముగా ఉంచే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథములోనే ఈ విధముగా రాయబడి ఉన్నది. ఏమని అంటే, ఆయన మహాజనము ఎదుట నేను ఆయనను గురించి పాడేదను, ఆయనను భక్తుల ఎదుట ఆయన మొక్కుబడులు చెల్లించేదను అంటున్నాడు. మహాజనము ఎదుట ఆయన గురించి పాడేదను, కీర్తించేదను, ఆయన భక్తుల ఎదుట నేను నా మొక్కుబడులు చెల్లించేదను అని కూడా ఈ దావీదు మహారాజు రాసిన కీర్తనయే. ఆయన మొక్కుబడులు చెల్లించటం, ఆయన రక్షణ పాత్ర చేత పుట్టుకుని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లిస్తానంటున్నాడు. ప్రజలందరి ఎదుట కీర్తనలు పాడదని అంటున్నాడు. కాబట్టి మనం కూడా అది చేద్దాము, ఆయనను స్తుతిద్దాము. రాబో సంవత్సరం అంతటిలో ఆయనకు కీర్తనలు పాడుచు, ఆయన స్తుతిస్తూ, మన మొక్కుబడులు ఏమన్నా ఉన్నాయో ఇవి చెల్లించుకుంటూ ఆయన ఘనపరిచినప్పుడు దేవుడు నిరంతరం మనతో తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, ఇచ్చిన వాక్యము కొరకు మీ స్తోత్రములు. యేసుక్రీస్తు దేవా మీ స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మీ స్తోత్రములు. నాయన బిడ్డలందరినీ మా ప్రభు మీరు కాపాడారు, మీకు స్తోత్రములు. నాయన రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున దావీదు మహారాజు వాళ్ళ బిడ్డలు కూడా ప్రార్థన చేసినప్పుడు రాబో ముందు కాలంలో కూడా వారిని దీవించే దేవుడు అని
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాబో కాలం అంతట్లో మీ కృపాక్షేమములు సమృద్ధి తోడుగా ఉంచు దేవుడమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములెంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.